ఎలక్షన్ కమిషన్ మీరు జాగ్రత్తగా మేము ప్రజల పక్షానే ఉన్నాం, ఎవరికి ఇందులో లేవని చెప్పేసి మిమ్మల్ని మేము సీసీటీవీ ఫుటేజ్ అడిగితే ఇవ్వాలి. మీరు ఎందుకు ఇవ్వట్లా? నారా లోకేష్కి ఎందుకు ఇచ్చారు మీరు? నారా లోకేష్కి ఆయన పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎంలో పగల కొడితే నారా లోకేష్ ఎందుకు వేసాడు? నారా లోకేష్ ట్వీట్ ఎందుకు వేసాడు? ఫస్ట్ ఆయన వేసింది. ఫస్ట్ ఆయనకి ఎట్లా వీడియో ఫుటేజ్ మీరు అడుగుతున్న వీడియో ఫుటేజ్ ఎందుకు ఇవ్వట్లేదు? ఇక తీసేయండి. మీరు వీడియో ఫుటేజ్ పెట్టంటే మేము పెట్టుకుంటాం వీడియో ఫుటేజ్ పోలింగ్ బూత్కి మేము చూసుకుంటాం, ఎవడు వస్తున్నాడు మేము చెక్ చేసుకుంటాం, నిజంగానే జరిగిందా లేదా అన్నది ఆ డిసిషన్ మాకు వదిలేండి. రాత్రి మీరు జెన్యూన్ గా ఉండి రిప్లై ఇవ్వాలి ఏ ఒక్క పార్టీకి. మీకు అందుకని ఇండిపెండెంట్ బాడీ అంటే ఏంది? ఎలక్షన్ కమిషన్ ఇస్ ఇండిపెండెంట్ బాడీ అంటే మీరు ప్రజల పక్షాల నుండి సమాధానం చెప్పాలా. పరకాల ప్రభాకర్ గారు అడిగిన దానికి సమాధానం లేదు. నిర్మలా సీతారామన్ గారు హస్బెండ్. ఇప్పుడు మీరు ఆయన అడిగిన దానికి సమాధానం సరే. ఇప్పుడు ఆయన మాట్లాడిన తప్ప అయితే ఆయన క్వశ్చన్ చేయడమో ఇంకోటి చేయడమో చేయాలా? ప్రజాస్వామ్యం మీద నమ్మకం కోల్పోతుంది. సో ఎవడే 2 దాకా నుంచి వేసిన మగాడు ఎవడే ఎక్కడే? అదే అసలు ఒక్కొక్క నిమిషానికి 3 ఓట్లు అంటే 3 ఓట్లు అంటే ఎవడా? మనం వెళ్ళి మీరు ఓటు స్లిప్ ఇచ్చి ఆ దగ్గర వెరిఫికేషన్ చూసుకొని 2 ఓట్లు ఆంధ్రాలో ఒకటే కాదు, మళ్ళీ మీ తెలంగాణలో ఇట్లైనా ఒకటే ఎమ్మెల్యేకి మాత్రమే వేస్తారు. మేము ఎంపీకి కూడా వేయాలి. అర్థమవుతుందా? ఎంపీకి కూడా వేసే మొత్తానికి కనీసం 3 నుంచి 4 నిమిషాలు పట్టింది. అక్కడ 1 నిమిషంలో 3 ఓట్లు వచ్చినాయి. అందులో 5కు ముందు అయితే గంటకు 1 ఓటు అనే అర్థం కాదు. ఎందుకంటే వచ్చే వాళ్ళు లేట్కి వస్తారు. 5 తర్వాత గేట్ క్లోజ్ చేస్తే అందరు లైన్ లో ఉంటారు. మనుషులు తొందరగా వేసేయచ్చు. సో అందరూ ఇది మా ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కాదు, రేపు తెలంగాణలో జరగచ్చు, ఇంకోటి జరగచ్చు. సో దీని గురించి జగన్ గారు చెప్పినట్టు రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ గురించి కూడా మాట్లాడాలి. కానీ ఒకటి చెప్తున్నా, నేను ఏదో నేను చేశాను డబ్బాలు కొట్టుకోవడం కాదు. పోలవరం రాజశేఖర్ అనుమతులు తెచ్చినాడు, 200 కిలోమీటర్ల కాలువలు తవ్వినాడు. ఇప్పుడు వైఎస్ఆర్ రింగ్ రోడ్డు కట్టాడు, ఎయిర్పోర్ట్ కట్టాడు అంటే మేము చేసిపోతే మేము అనుమతులు తెచ్చి నువ్వు కట్టావు అదేమన్నాడు. అదే అనుమతులు పోలవరానికి వైఎస్ రాజశేఖర రెడ్డి అనుమతులు తెచ్చి పర్యావరణ అనుమతులు 200 కిలోమీటర్ల కాలువలు తవ్వుతే దాన్ని ఇంతవరకు పూర్తి చేయలే. 15 సంవత్సరాలు అవుతుంది. అది గట్ట లేకుండా ఉన్నాడు. మళ్ళీ ఏం అనగాడు. ఇప్పుడు రాజశేఖర్ పోర్టు కట్టాము, ఎయిర్పోర్ట్ కట్టాము, రింగ్ రోడ్డు కట్టామంటే అంత కష్టపడి నేను చేసినది అన్నాడు. అదే వైఎస్ రాజశేఖర్ చేసిన పోలవరం ప్రాజెక్టును గట్ట లేకుండా నువ్వు 20 ఏళ్లలో 15 సంవత్సరాలు అవుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆయన కంటే ముందు 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి మనోడు. 2 సార్లు రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు పోలవరం ఇప్పుడు స్వతంత్రం ఎన్టీఆర్ తెలుగంగ ప్రాజెక్టు కట్టాడు. కానీ కాంగ్రెస్ వాళ్ళు మేము తెచ్చాము అనుమతులు అని చెప్పాలి. ఏ రోజు ఘోరంగా ఎన్టీఆర్ కట్టేప్పుడు నేను వర్క్ చేసి అప్పుడు తెలుగంగ ప్రాజెక్టులో తిట్టుకునే వాళ్ళు అమ్మ నా బూతులు తిట్టుకునే వాళ్ళు ఎన్టీఆర్ని. కానీ అంటే భూమి పోయిన వాళ్ళు తిట్టుకుంటారు. అంటే తిట్టుకున్నారని ఎన్టీఆర్ ఏం బ్యాడ్ కాదు కదా, మంచి చేస్తే మంచి చేశారని చెప్పుకుంటాం. కానీ అదే రోజు అనుమతులు అన్నీ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏ రోజన్నా చెప్పుకున్నారా? డబ్బా కొట్టుకోవడం తప్పితే ఏదైనా ఎవడు చేసినది వాడు చెప్పుకుంటే ఇంకా రేపు పొద్దున ఏదైనా చేసేవాళ్ళు చేయాలనిపిస్తుంది. రేపు పొద్దున ఒకడు మంచి పని చేసి అన్నం పెట్టి ఒకతనికి అన్నం పెడితే నాకు ఇది అన్నం పెట్టలే వాడు పెట్టానంటే రేపు పొద్దున వాడికి కూడు లేకుండా పోతుంది. కూడు లేకుండా పోతాడు వానికి అన్నం. 2029 లో కూడా మళ్ళీ అదే విధంగా చేసి గెలుస్తారు అనుకో. దానికి అలా అదే విధంగా ప్లాన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీగా మీరు తీసుకున్న చర్యలు ఏంటి? ఏజెంట్ల పరంగా కానివ్వండి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది అలా జరగకుండా ఉండడానికి? అది జగన్ గారు ఏదైనా ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ నేను మాట్లాడుతున్న ఎలక్షన్ కమిషన్ గురించి. మీరు నమ్మకం కోల్పోద్దు. తిరుగుబాటు అనేది వస్తుంది కదా, ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు. మరి బంగ్లాదేశ్ లో తిరుగుబాటు వచ్చినప్పుడు మన దగ్గర రాదా? పాకిస్తాన్ లో కూడా వస్తుంది, బలూచిస్తాన్ లో. ఓకే, ఇవన్నీ చూస్తున్నాం. ఓకేనా? ఇక్కడ ఇవన్నీ వచ్చినా మన దగ్గర రాకుండా ఉంటుందా? అవి రాకుండా ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ది. మేము ఇప్పుడు ఆయన పేరు ఏం పేరు, మన జనసేన పార్టీలోకి వెళ్ళాడు బాలినేని శ్రీనివాసరావు, బాలినేని శ్రీనివాస్ దీనికి వేసాడు. ఏది రీపోలింగ్ గురించి. ఆయన వచ్చేసి రీపోలింగ్ చేయమంటే వద్దు, రీకౌంటింగ్ చేయమని చెప్పేసి మాక్ పోలింగ్ మళ్ళీ పెడతా అంటాను. ఇప్పుడు ఈవీఎంలో ఎన్ని ఓట్లు వచ్చినాయి, బ్యాలెట్ బాక్స్ ఎన్ని ఓట్లు వచ్చినాయి తీసుకొచ్చి గొమ్మరించి చూపి. నువ్వు అన్ని కాన్ఫరెన్స్ లో మొత్తం చూపించద్దు. ఓకేనా? కొన్ని సెలెక్ట్ చేసుకొని అన్ని ఉన్న బట్లో అవి మ్యాచ్ చేసి చూపిస్తే మాకు ఒక నమ్మకం ఉంటుంది. కానీ నువ్వు అది కూడా చూపించుకోకుండా మళ్ళీ మాక్ పోలింగ్ పెడతానంటే ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నిన్ను అడిగా, నేను క్వశ్చన్ చేశా, నీకు డబ్బులు కట్టి 5 లక్షలు దానికి సంబంధించిన డబ్బులు కట్టాడు. కట్టిన తర్వాత ఎలక్షన్ కమిషన్ అనేది నేను ఇండిపెండెంట్ గా వచ్చి నువ్వు కౌంట్ చేసి చూపించినప్పుడు కదా నాకు ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం ఉండేది. నేను ఏ పార్టీ గురించి మాట్లాడలేదు, ఎలక్షన్ కమిషన్ గురించి. ఎలక్షన్ కమిషన్ ఇంతవరకు స్పందించలేదు దాని గురించి. మరి నెక్స్ట్ టైం కూడా అదే విధంగా చేస్తారు. స్పందనలో ఎవరిది అధికారం ఉంటే వాళ్ళదే రాజ్యం, వాళ్ళదే దండోరా అన్నట్టు. ఎప్పుడో ఒకసారి మీద పిల్లింది కదా ఇంట్లో బంధిస్తే మీద పడి కొరికేస్తారు దానికి మెంటల్ వేసినప్పుడు. అలాంటి రోజు తెచ్చుకోవద్దని వాళ్ళకి చెప్తున్నాం. అలాంటి ఒక రోజు భారతదేశంలో రావద్దు అని చెప్పేసి మాత్రమే చెప్తున్నాం. సో అది మీరు పరకాల ప్రభాకర్ అడిగిన దానికి మీరు స్పందించుకోవాలి. మెలపడుకుంటే ప్రజలు మర్చిపోతారు. అది అనుకుంటే కుదరదు కదా. మళ్ళీ ఎక్కడో చోట అడుగుతుంటారు. వచ్చినప్పుడు నేపాల్లో వచ్చినట్టు, బంగ్లాదేశ్ వచ్చినట్టు ఒకటే రోజు మీద వచ్చి తిరగబడతారు. అన్ని ఒక రోజు మొన్నటి వరకు తిరుపతి లడ్డు అన్నారు, అది పోయింది. తర్వాత ఇప్పుడు మతం అంటున్నారు. తర్వాత రేపు పొద్దున ఇంకా ఏది
వాళ్ళకి దొరుకుతుంది, ఏదో ఒకటి దొరకాల. మళ్ళీ శ్రీశైలం కూడా వచ్చింది. శ్రీశైలం వచ్చింది. పవన్ కళ్యాణ్ 15 ఇప్పుడు వెంకటేశ్వర స్వామి 15 ఏళ్ళు మేమే వస్తాము